సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్ వాహనాల బండి. అన్ని వర్గాలు అన్ని రంగాల ప్రజలకు అనుకూలమైన ధరలతో అందుబాటులో ఉండే విధంగా 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ వాహనాలు తయారు చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఎందుకు ఆలస్యము, వాహనాలను కొనండి, ఎంజాయ్ చేయండి. సమాజం కోసము ఓట్లేసిన ప్రజల కోసం ఆలోచించేవారు 10% మంది ఉన్నారు. ఆ 10%లో ఒకరే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా, అవినీతి అన్న మాటకు ఆస్కారం లేకుండా నీతి నిజాయితీగా పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అంతేకాదండోయ్, నిరుద్యోగ యువకుల కోసం డిఎస్సి కోచింగ్ ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ఉచిత భోజన వసతి కల్పించడము, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరి ఏంటి ఈ 100 రోజుల పరిపాలనలో ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు, అసలు ఇంకా ఏం శ్రీకారం చుట్టబోతున్నారు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడే అమ్మినేని సురేంద్రబాబు గారి ఇంటి బయట మనం ఇంట్లోకి వెళ్తున్నాము. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాము. ఓకే, కమాన్. లుక్కి అదిరిపోయింది కదా, ఎంట్రన్స్ లుక్కి అదిరిపోయింది కదా అమ్మినేని సురేంద్రబాబు ఇల్లు. చాలా చక్కగా ఉంది. మైసూర్ రోడ్లో ఉన్న ఇల్లు ఇది, బెంగళూరులో. ఇల్లును చూసిన తర్వాత మళ్ళా నాయకుడితో మాట్లాడదాం మనం. ఫస్ట్ ఇల్లును చూపిస్తాను అందరికి కూడా. ఒకసారి నన్ను ఫాలో కండి. పార్కింగ్లో అన్నీ కూడా ఖరీదైన వాహనాలే కదా. బయట కింద ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్ చూసిన తర్వాత పైకి వెళ్దాము. షూ వెళ్దాం, ఎందుకంటే కలియుగ దైవం ఏడుకొండల స్వామి ఉన్నారు. ఓకే, వావ్ 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 వావ్, మంచి సామ్రాణి పొగ వేశారు ఇప్పుడే. ఆలయంలోకి అంటే దేవాలయంలోకి అడుగు పెట్టినంత అనుభూతినిస్తుంది ఈ రూమ్లోకి అడుగు పెడితే. ఇందులోనే అంటే ఉదయము ఖచ్చితంగా అమ్మినేని సురేంద్రబాబు గారు తెల్లవారుజాము 3:30 గంటలకు లేచి తన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానమాచరించి దేవునికి నమస్కరించిన తర్వాత ఇక్కడ కూర్చొని తన రోజువారీ కార్యక్రమాల గురించి అందరితో మాట్లాడడం అంతా కూడా చేస్తుంటాడంటే సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచన కూడా ఇక్కడ నుంచే పుడుతుందండి. రోజు కూడా ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేది ఒక మంచి ఆలోచన కూడా ఈ గదిలో నుంచే రోజు పుడుతుందంటే అందరికీ నమ్మశక్యం లేదు కదా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసా. పైన సురేంద్రబాబు గారు ఉన్నారట. ఓకే, వెళ్దాం. మంచి మొక్కలు కూడా చాలా బాగా పెట్టారండి. నడుస్తుంటే ఇలా మొక్కల మధ్య నుంచి ఎంత హ్యాపీగా ఇలాంటి మొక్కలు ఉండాలి కదా ప్రతి ఇంట్లో. ఇల్లు కట్టడం కాదు, మొక్కల్ని పెంచడం కూడా అదొక కళ, ఒక ఆర్ట్ అంటారు అనమాట. ఎందుకంటే మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చేది అదే కదా. తులసమ్మ కోట తెలుసు కదా, హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారు అని చెప్పడానికి కూడా మనకు ఈ తులసమ్మ కోట నిదర్శనంగా చెప్తుంది. మెయిన్ డోర్ చాలా చక్కగా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం, ఓకేనా. చూడండి, మళ్ళా అడుగు పెడితేనే ఎంత చక్కగా ఉంది. నిజంగా ఇది ఒక మందిరం లాగానే ఉంది. పూజ గది అనుకుంటారు ఎవరన్నా. ఇక్కడ చూడండి, నిజంగా దేవాలయం లాగా ఉంది. లిఫ్ట్, డైనింగ్ హాలు, కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. కిచెన్ ఏంటంటే ఆడవారికి చికాకు తెప్పించేది ఎక్కడా అంటే ఇంట్లో కిచెనే అనమాట. ఎందుకంటే కిచెన్ ఏదైనా చిన్నగా ఉంటే అక్కడ వాళ్ళు సర్దుబాటు చేసుకోలేక చాలా సీరియస్ అయిపోతుంటారు. కానీ కిచెన్ ఎప్పుడైతే అంత ప్లజెంట్గా ఉంటుందో ఆడవాళ్ళు కూడా చాలా ప్లజెంట్గా వంట చేస్తారు, చాలా రుచికరంగా కూడా వండుతారనమాట. రుచిలో తేడా వచ్చేదంతా కూడా ఆ కిచెన్లో వచ్చే గడబిడ వల్లనే మొత్తం కూడా తేడా వస్తుంది. ఇది ఎంత ప్లజెంట్గా ఉంది కాబట్టి ఇక్కడి వంటలు కూడా బాగా రుచిగానే ఉంటాయని అనుకుంటాం మనము. అన్న ఇక్కడే కూర్చున్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? ఎంత సింపుల్గా ఎంత హ్యాపీ కూర్చున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీ ఇంట్లోకి రాగానే ఎదురుగానే ఏడుకొండల స్వామి విగ్రహము, లోపలికి వెళ్తేనే ఒక పూజ గదిలోకి వెళ్ళినట్టుంది నాకు. మరీ పైకి ఎక్కాలిగా మీ ఇంట్లో తులసి కోట, తులసమ్మ చాలా పచ్చదనంగా ఉంది. లోపలికి రాగానే ఒక మందిరాన్ని, చక్కటి మందిరాన్ని, ఇంత దైవభక్తి ఈ స్థాయికి వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదన్నా.
పుట్టుకతోనే వచ్చేసింది దైవం అనేది. నేను ఇక్కడే కాదు, మన ఇంట్లోనే కాదు, మేము ప్రతిరోజు మా సైట్లలో ఎక్కడైతే ముందు వర్కులు జరిగే ప్రతి సైట్లో కూడా ఉదయం దీపం పెట్టి పూజ చేయడం అది ఒక ఆనవాయితీగా వచ్చింది. నాకు తెలిసి నెలకి ఈ అన్ని సైట్ల మీద క్యాల్కులేట్ చేసే పూజకి ఒక 15-20 లక్షలు ఖర్చు అవుతుంది అన్ని. మరి ప్రతిరోజు దానికి పూలు కావచ్చు, దీపం కావచ్చు, అగరబత్తి, ధూప దీప నైవేద్యాల కోసము అన్ని పెడతా అంటారు. అంటే అన్ని సైట్లు దగ్గర ఒక 25 సైట్లు దాకా ఉంటాయి. అన్ని చోట్ల ఇదే పనే ఉంటుంది. చాలా చక్కగా ఉందండి. ఇల్లు చూడొచ్చండి ఒకసారి. ఖచ్చితంగా వెళ్దామా నడుచుకుంటా. ఇక్కడ చూడండి సీతారాం స్టెప్స్ కూడా చాలా ఫ్లాట్గా, ఎవరైనా ఈజీగా, అంటే మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు కూడా ఈజీగా ఎక్కేలా వేయించారండి. అసలుకి చాలా బాగున్నాయి అన్నమాట. మెటీరియల్ అంతా మొత్తం ఇటలీ నుంచినే తెచ్చా. ఇటలీ నుంచా? మొత్తం మార్బులేనా? మొత్తం మార్బులే. చాలా బాగుంది. ఇది నా బెడ్రూమ్. ఇదా వస్తే చూడొచ్చా? లక్షణంగా బెడ్రూమ్ చాలా విశాలంగా. ఈ ఆలోచన అంతా మీదేనా? నాది ప్లస్ ఆర్కిటెక్ట్స్ మా అల్లుడు ఉన్నాడు. ఓకే. నవీన్ అంటే మన అవినాష్ వాళ్ళ బ్రదర్ ఈజ్ ద మెయిన్ పర్సన్. ఓకే. చిన్నల్లుడు, పెద్దల్లుడు రాజకీయంగా మామకు సపోర్ట్ వర్కుల్లో కావచ్చు, చిన్నల్లుడు ఇలా అల్లుళ్ళు బాగుంటారు మీకైతే. ఇది ఈ సెక్షన్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అండి, ఎందుకంటే నేను దీనికి ఫ్యాన్ అనమాట. చూడండి ఎన్ని పర్ఫ్యూమ్స్, డియోస్ అన్ని ఎంత బాగున్నాయండి కూడా. ఒక చిన్న గదిలోకి వెళ్తున్నామో అది మీకు మీరు చూసిన తర్వాత అది ఏమై ఉంటుందో మీరే చెప్పండి. చూడండి ఒక్కసారి ఇదంతా చూడండి, ఇదంతా కూడా ఈ లుక్, ఈ వర్క్, ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక బెడ్రూమో ఇంకోటి అనుకుంటుంటారు కదా, కాదండి, ఇది వాష్రూమ్. ఎంత అద్భుతంగా ఉంది చూడు. ఇదంతా కూడా ఈ ఫినిషింగ్, ఈ మెటీరియల్ ఏందనేది ఇది రాజస్థాన్ నుంచి తెచ్చారు. ఇది ఏదో ఇంత అద్భుతంగా ఉంది చూడండి. అసలుకి ఇంటి నిండా ఎక్కడ చూసినా దేవుళ్ళ ఫోటోలు, మొక్కలు, ఇలా ఎక్కడ దేనికి దానికి ప్రయారిటీ అండి. ప్రకృతిని కాపాడాలంటే మొక్కల్ని పెంచాలి కదా మనం. మొక్కలన్నీ చూడండి, ఎన్ని మొక్కల్ని. అవునవును, అది మంచి, అంటే పొద్దున్న లేస్తే ప్లెజెంట్నెస్ కావాలి కదా. అంతే కదా. కర్టన్ ఓపెన్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, కలియుగదేవుడు ఏడుకొండల స్వామి. ఇంకా చాలా ఉంది రండి ఇల్లు చూడడానికి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కాదండి, రియల్ అనమాట. చాలా చక్కగా పెట్టారండి అసలుకి. మీకు మొక్కల మీద కూడా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. మొక్కల్ని పెంచాలని అదొక పెద్ద పొద్దున్నే లేస్తే నీళ్ళు పోయాలి, దాన్ని చూసుకోవాలి, అంత ఓపిక ఉంది మీ వాళ్ళందరికి. చేయిస్తారు మీరు చెప్పకపోతే చేయరండి వాళ్ళు. చేస్తారా? వాళ్ళని కూడా బాగా చూస్తాం కదా. అందరినీ బాగా చూస్తారు మీరు. ఇక్కడ కూడా ఫుల్ మార్బల్. ఇది బెడ్రూమ్ వల్ల, ఇది కొడుకుది బెడ్రూమ్. ఓ కుమారుడి బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మరి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. కొడుకు కదా వాడికి, కొడుకు. ఓ మనవడిదా? మనవడిది. ఓకే, మనవడిది, కొడుకుది కాదండి, మనవడిది. చూడండి కిడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా అద్భుతంగా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా విశాలంగా చాలా ప్లజెంట్గా ఉంది. మళ్ళా ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇది ఒక బాల్కనీ. మళ్ళా ఈ బాల్కనీలో కూడా మొత్తం కూడా క్రోటన్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని మొక్కలన్నీ కూడా, పూల మొక్కలు, క్రోటన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ మంచి ఉయ్యాల కూడా ఉంది. ఒకసారి కూర్చోవచ్చా మనము? లక్షణంగా కూర్చోడానా? అంటే ఏదన్నా ఇది ఉన్నప్పుడు అలా కూర్చొని అలా ఊగుతుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా. అందుకే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉయ్యాలు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇక్కడ కూడా హంగు ఆర్భాటాలు అనేవి లేకోకుండా చాలా సింపుల్గా, ఉన్నంతలో చాలా సింపుల్గా, చాలా అందంగా, చాలా చక్కగా తీర్చిదిద్దబడింది ప్రతి గది, ప్రతి ఏరియా కూడా. చూడండి ఇది కూడా చూడండి, ఎక్కడ సింపుల్గా, చాలా సింపుల్గా. ఈ లైబ్రరీ అంతా మొత్తం చాలా సింపుల్గా చూడండి. ఇదంతా ఇది ఒక బెడ్రూమ్. అలా పైన ఉందన్న ఫ్లోర్ ఇంకోటి మా రిక్రియేషన్ రూమ్ పైన. ఓకే, ఒక్కసారి వెళ్ళి చూద్దామా? సమాజం తనకి ఎంతో ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అని అనుకున్నారని చెప్పాను. అది ఇదే అన్నమాట. సమాజానికి తన వంతుగా ఏదో కొంత చేయాలి, ఒక మంచి చేయాలని లక్ష్యంతో రాజకీయాలకు వచ్చినైనా
ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో ఇది. ఎలా అనిపించింది అసలు ఆ రోజు ఈ ప్రమాణ స్వీకారం చేస్తుంటే? చాలా అంటే ఆ రోజు నుంచి బాధ్యతలు పెరిగిపోయాయి. అవునా? అయ్యో చాలా అనిపించింది, ఆ రోజు ఎమోషన్ అనిపించింది. సో మనం ప్రజల కోసం పాటుపడాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా స్టెప్స్ మాత్రము ప్రతి ఫ్లోర్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎన్ని నెలలు పట్టిందండి స్టెప్స్ కు మాత్రమే ఇంత చక్కగా తీర్చి? 6 నెలలు పట్టింది. 6 నెలలు స్టెప్స్ కు మాత్రమే. ఇల్లు కట్టచ్చండి, 6 నెలల్లో ఒక ఇల్లు కట్టచ్చండి. 6 months పట్టిందంటే వాళ్ళ పనితనం చూడండి, అంటే ఎంత నిదానంగా ఎంత ఓపిక్గా చేసి ఉంటారనేది. ఎక్కడ కూడా హరిబరి కాకోకుండా ఏదో వేషాములే అని కాకోకుండా చాలా చక్కగా వేశారు. ఇప్పుడు ఒక గదిలోకి వెళ్తున్నాము, ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అది ఏదో నేను చెప్తాను. ఎందుకంటే ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే ఇదేందో వినోదాలను పంచే ఇదే హోమ్ థియేటర్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సరే అన్న, నాకు చాలా బాగా నచ్చింది ఈ హోమ్ థియేటర్, ఈ సీటింగ్, ఈ అంబియన్స్ మొత్తం కూడా అసలు చాలా చక్కగా సినిమా థియేటర్లోకి వచ్చి కూర్చున్నట్లుంది. నాకు ఏదో ఒక వీడియో చూపించాలి, ఎలా ఉంది మొత్తం సిస్టమ్ ఎలా ఉంది అని చూడాలి. వినిపిస్తారా? మా నాయకుడిదే వినిపిస్తాను ఒకసారి. మీ నాయకుడు చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు. ఓకే, చూద్దాము హ్యాపీగా హోమ్ థియేటర్లో. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర వేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దా, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. చాలా అద్భుతంగా ఉందన్న అసలుకి. ఒక సినిమా థియేటర్లో నేను చాలా హైదరాబాద్ కాంప్లెక్స్లోకి వెళ్ళి చూస్తుంటాం కదా, అంత అనుభూతినిస్తుంది నాకు ఇక్కడ కూర్చోండి. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాగా రిలాక్స్ కావాలి. ఎలా రిలాక్స్ కావాలి అంటే ఇక్కడ కూర్చుంటే ఆ రిలాక్స్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూడొచ్చు మనము కింద నుంచి పై వరకు చూస్తే ఎక్కడ చూసినా డైమండ్ షేప్ కనిపిస్తుంది. మొత్తం ఇదంతా వుడ్ అంతా మొత్తం టేకే చూడండి, మొత్తం టేక్తో వర్క్ చేశారు. ఇదంతా కూడా మొత్తం డైమండ్ షేప్ కనిపిస్తుంది మనకంతా కూడా, కింద నుంచి పై వరకు లైటింగ్ అంతా కూడా మొత్తం టేకుతో. ఎంతకాలం పట్టిందన్న ఈ టేక్తో ఇదంతా వర్క్ చేయడానికి? ఇది బాగా టైం తీసుకుంది, ఎందుకంటే ఇది లోడ్, దీనికంతా క్యాలిక్యులేషన్ అంతా, అంటే ఎవ్రీథింగ్ వెయిట్ ప్లస్ లైఫ్ లాంగ్ కరెక్ట్ ఉండాలి, స్ట్రెంత్ పట్టుకోవాలి. మొత్తం టేకు, ఈ పాలిష్ ఇదంతా కూడా మంచి ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది. ఇది ఒకటి చిన్న బెడ్రూమ్ అది. బా ఎంత హ్యాపీగా ఉంది కదండి. మనిషి ఒకవేళ ఇంత చికాకుతో వచ్చినా కూడా ఇంట్లో అలా తిరిగి ఈ గార్డెన్ లేకొచ్చి ఇలా వచ్చేసి ఈ బాల్కనీ లేకొచ్చేసి ఎంత విశాలంగా చూడండి. అలా ఫ్యామిలీతో అలా కూర్చొని ఈవినింగ్ టైమ్స్ ఏదన్నా ముచ్చట్లు చెప్పుకుంటూ వేడివేడిగా పకోడీలు కానీ ఏదన్నా తినుకుంటూ, లేదంటే చిన్న పెగ్గేసే వాళ్ళు అయితే అలా పెగ్గేసుకొని కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. నిజంగా చాలా చక్కటి ఇల్లు కట్టారు. ఇల్లు అనడం కన్నా ఒక మంచి దేవాలయాన్ని, ఒక మంచి గార్డెన్ని ఇంటికే తీసుకొచ్చేసారు మీరు. ఇంట్లో ఒక దేవాలయాన్ని చూపించారు, ఇంట్లో ఒక మంచి గార్డెన్ కూడా చూపించారు నాకు. ఎందుకంటే ఎటు వెళ్ళిన ఏ ఫ్లోర్ వెళ్ళిన పచ్చటి మొక్కలతో కలకల్లాడుతుంది అసలు. మీరు మా గెస్ట్ హౌస్ కి వెళ్ళినారు, అక్కడ కూడా మొక్కలు అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా చూశాను, అక్కడ కూడా మొత్తం గ్రీనరీ. ఆ ఇల్లు పాత ఇల్లు, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకూడదని అట్లే పెట్టాం. ఓకే, అది కూడా బాగుంది, అది కూడా చక్కగా ఉంది, చాలా చక్కగా. ఇది కదా చూశారు,